నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణ భాగంగా ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. ముందర ఈ నియోజకవర్గానికి ఒక ఏంటంటే డిఫరెంట్ అబ్జర్వేషన్స్ ఈ నియోజకవర్గం మీద. విభిన్న కులాల సమ్మిశ్రితం. దాదాపు 29% తెలగ, బలిజ, కాపు ఉన్నారు. మాల 11%, శెట్టి బలిజ 10%, తూర్పు కాపులు 6%, అలాగే కొప్పుల వేలము 5.3%, మిగిలిన గౌరలు కూడా ఇక్కడ 4.5% ఉన్నారు. ఈ నియోజకవర్గంలో గోకవరం, జగ్గంపేట, అలాగే గండేపల్లి, కిర్లంపూడి ఉన్నాయి. కిర్లంపూడి అంటే మరి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ముద్రగడ పద్మనాభం గారు ఎంబడే టక్కన గుర్తొచ్చేస్తారు. సరే, నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయంటే 245. టోటల్ ఓటర్స్ 2,25,000 ఉన్నారు. మేల్ ఓటర్స్ 1,10,000, ఫిమేల్ 1,12,000, ఒక 2,000 ఎక్కువ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, తెలుగుదేశం 5 సార్లు, వైఎస్ఆర్ 2 సార్లు, ఇండిపెండెంట్ 2 సార్లు గెలిచారు. ఉప ఎన్నికలతో సహా మొత్తం 15 సార్లు, కాపులు 14 సార్లు, బ్రాహ్మణులు 1 సారి గెలిచారు ఈ జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి. సరే, ఒకసారి వివరాల్లోకి వెళ్తే ఈ నియోజకవర్గం 1955లో ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి మొత్తం ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినాయి మనం చెప్పాల్సుకుంటే 15 సార్లు అండి. అంటే ఉప ఎన్నిక కూడా ఒకటి ఉంది మధ్యలో. 1955లో దురిశెట్టి గోపాలరావు గారు ఇండిపెండెంట్ గెలిచారు, బ్రాహ్మణ సామాజిక వర్గం. ఇక అక్కడి నుంచి ఇప్పటివరకు అండి కాపు సామాజిక వర్గం. మళ్ళీ వేరేగా సామాజిక వర్గాల పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. 14 సార్లు కాపులే ఇక్కడి నుంచి రిప్రజెంట్ చేశారు. 1962లో వడ్డీ ముత్యాలరావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 67లో పంతం కామరాజు గారు ఇండిపెండెంట్ గెలిచారు. 72లో పంతం పద్మనాభం గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 78 కూడా ఆయనే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. నెక్స్ట్ తోట సుబ్బారావు గారు 1983, 85, 89 3 సార్లు వరుసగా తోట సుబ్బారావు గారు గెలిచారు కాపు సామాజిక వర్గం. 91లో ఉప ఎన్నిక జరిగింది. తోట వెంకటాచలం గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 94లో జ్యోతుల వెంకట అప్పారావు గారు, నెహ్రూ గారు, జ్యోతుల నెహ్రూ అని పిలుస్తాం, ఆయన 94, 99, అలాగే 2014 3 దఫాలు గెలిస్తే 94లోను 99లోను తెలుగుదేశం నుంచి, 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఇక 2004లో తోట నరసింహం గారు కాంగ్రెస్ పార్టీ, 2004, 2009 తోట నరసింహం గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 2019లో జ్యోతుల చంటిబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇదండి, ఎంత కాదనుకున్నా ఏ పార్టీ నుంచి నుంచున్నా కాపులే నుంచుంటారు, కాపులే గెలుస్తారు. అపోజిషన్ కాపులే ఉంటారు, గెలిచిన వాళ్ళు కాపులే, ఓడిపోయిన వాళ్ళు కూడా కాపులే ఉంటారు. ఈ కాపుకి ఈ నియోజకవర్గం మీద అంత పట్టుంది. ఈ నియోజకవర్గాన్ని ఇప్పుడు జనసేన డిమాండ్ చేస్తుంది. సో దీని మీదే జ్యోతుల నెహ్రూ ఆ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాల సందర్భంగా జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులతోటి వాగ్యుద్ధం జరిగింది, వెర్బల్ డ్యూయల్ జరిగింది. అది మనకు గుర్తుండే ఉంటుంది. మరి తెలుగుదేశం కూడా ఒకవేళ నుంచుంటే, ఇక్కడ తెలుగుదేశం నుంచోవాలని పట్టుబడితే జనసేన ఈ నియోజకవర్గాన్ని అయితే వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇది ఈ నియోజకవర్గం గురించి. అయితే సామర్లకోట అసెంబ్లీ నియోజకవర్గం కూడా 2 దఫాలు ఎన్నికలు జరిగినాయి. అది కూడా దీంట్లోనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సిపిఐ ఒకసారి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఒకసారి, కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలిచినాయి. చేనేత సామాజిక వర్గం ఒకసారి, ముస్లింలు ఒకసారి గెలిచారు. 1955లో పల్ల సత్యనారాయణ గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, చేనేత సామాజిక వర్గం. 62లో మహమ్మద్ ఇస్మాయిల్ కాంగ్రెస్ పార్టీ, ముస్లిం సామాజిక వర్గం. సో ఇదండి టోటల్గా జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం గురించి.